ఆ పర్వతానికి ఒక అధిష్టానం జీవుడు ఉన్నాడు, ఆయనే భద్రాద్రి. ఆయన శ్రీరాముడు తన మీద అవతరించాలని కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు కాబట్టి రాముడు ఆ కొండ మీద అవతరించాడు. మన అదృష్టం ఆ క్షేత్రం ఆంధ్రదేశంలో ఉండడం. అందుకే వామాంకస్థిత జానకీ పరిలస కోదండ దండంకరీ చక్రం చోద్భకరీణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే అంటారు శంకర భగవత్పాదులు. అక్కడ ఉండేటటువంటి స్వామిని చతుర్భుజుడై ఉంటాడు. ఎందుకంటే నారాయణుడు రాముడిగా అవతరించినప్పుడు రెండు బాహువులతో ఉండాలన్న విషయంలో ఆయనే కించిత్ అయోమయం చెంది శంఖచక్రములను కూడా పట్టుకుని వామభాగమునందు తొడ మీద సీతమ్మ తల్లితో లక్ష్మణస్వామితో కలిసి ఆ కొండని అనుగ్రహించడానికి వ్యక్తమయ్యాడు. కాబట్టి అదొక అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇందులో ప్రతిష్ఠ అంటారు. దేవాలయమునందు ప్రతిష్టాకల్పము ప్రాణము. ఒక దేవాలయం ఏర్పడింది అంటే అందులో ఉండేటటువంటిది విగ్రహము కాదు. ఇంకా ఆ విగ్రహం దేంతో తీశారండి అని అడగకూడదు దేవాలయానికి వెళ్ళి. అది ఇక విగ్రహము కాదు, అది పరమేశ్వరుడే. ఒక దేవాలయము దేని వలన వస్తుంది అంటే ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. స్వయంభూ దేవాలయం కాకుండా ఎవరు ప్రతిష్ఠ చేయనివ్వండి, అది దేవతల, రాక్షసుల, ఋషుల, మనుష్యుల, ఎవరు ప్రతిష్ఠ చేసినా మూడిటిని కలిపితే భగవంతుని యొక్క శక్తి ఆవిర్భవిస్తుంది. ఈ మూడిటిని కలుపుతారు. ఈ కలపడం అనేటటువంటి ప్రక్రియ వైదికముగా, అంటే వేదం ఎలా చెప్పిందో ఆ ప్రకారంగా కలుపుతారు. ఇది ఎలా ఉంటుంది అంటే అమ్మ కడుపులో పిండం ప్రాణం పోసుకుని శరీరంగా రూపాంతరం చెంది జీవుడు అందులోకి అనుప్రవేశం చేసిన తరువాత చైతన్యం ఏర్పడి ఆ శరీరము ఎలా కదులుతుందో అలా గర్భాలయమునందు ఈశ్వరుడు చేరడానికి ముందు కూడా ప్రయత్నం అలాగే ఉంటుంది.